మోసపు మాటలు చెప్పి గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ పనితీరుని చూసి అనేక మంది విరక్తి చెందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్రకుమార్ తెలిపారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాతంగి జానయ్య ఆధ్వర్యంలో పలు కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్రకుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపు మాటలు చెప్పి గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ పనితీరుని చూసి అనేక మంది తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే నాయకులందరినీ తాము తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, వనపర్తి జ్యోతి, సిరిగిరి వెంకట్రెడ్డి, ఉట్కూరు సందీప్ రెడ్డి, గుర్రం వెంకట్రెడ్డి, కంచర్ల విజయారెడ్డి, స్థానిక నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు నేలపట్ల చిరంజీవి, మాజీ ఉప సర్పంచ్ నామ సుకన్య శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు చాలసాయిలు, వార్డు మెంబర్ దొమాట శ్రీనివాస్, కస్పరాజు అయోధ్య, నామ కిరణ్ తదితరులు ఉండగా మాజీ సర్పంచ్ మాతంగి జానయ్య, మాజీ వార్డు మెంబర్లు రాగి దుర్గమ్మ, వెంకటయ్య, బొంగరాల చిన్న సైదులు, పల్లె సుధాకర్తో పాటు పలు కుటుంబాల వారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.